మత్తయి సువార్త 8వ అధ్యాయము. యేసు కొండదిగి రాగా ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు. కుష్ఠరోగంతో ఉన్నవాడొకడు వచ్చి ఆయన ముందు మోకరిల్లి, మీరు తలుచుకుంటే నన్ను బాగుచేయగలరు అని అన్నాడు. యేసు తన చేయి చాపి అతన్ని తాకుతూ, నీకు బాగు కావాలని కోరుతున్నాను, స్వస్థుడవు కమ్ము అని అన్నాడు. వెంటనే అతనికి నయమైపోయింది. అప్పుడు యేసు అతనితో, ఈ సంఘటనను గురించి ఎవరికీ చెప్పకు, కాని యాజకుని దగ్గరికి వెళ్ళి నీ దేహాన్ని చూపి మోషే ఆజ్ఞాపించిన కానుకను అర్పించు, తద్వారా నీకు నయమైనట్లు వాళ్లకు రుజువవుతుంది అని అన్నాడు. యేసు కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాక శతాధిపతి ఒకడు ఆయన దగ్గరకు వచ్చి ఆయన సహాయం కావాలని కోరుతూ, ప్రభూ, నా సేవకుడు పక్షవాతం వచ్చి ఇంట్లో పడుకొని ఉన్నాడు, వానికి చాలా బాధ కలుగుతోంది అని అన్నాడు. అప్పుడు యేసు, నేను వచ్చి నయం చేస్తాను అని అన్నాడు. కాని శతాధిపతి సమాధానంగా, ప్రభూ, మీరు మా ఇంటి గడపలో కాలు పెట్టడానికి కూడా నేను అర్హుడను కాను, కాని మీరు ఒక్క మాట చెబితే చాలు, నా సేవకునికి నయమైపోతుంది. ఎందుకంటే నేను కూడా అధికారుల క్రింద ఉన్నవాణ్ణి, నా క్రింద కూడా సైనికులున్నారు. నేను ఈ సైనికునితో వెళ్ళు అంటే వెళ్తాడు, ఆ సైనికునితో రా అంటే వస్తాడు, నా సైనికునితో ఇది చెయ్యి అంటే చేస్తాడు అని అన్నాడు. యేసు ఇది విని ఆశ్చర్యపోయాడు. ఆయన తన వెంట వస్తున్న వాళ్లతో, ఇంత గొప్ప విశ్వాసమున్న వ్యక్తి నాకు ఇశ్రాయేలీయులలో ఎవరూ కనిపించలేదని నిశ్చయంగా చెప్తున్నాను అని అంటాడు. నేను చెప్పేదేంటంటే, తూర్పు నుండి పడమర నుండి చాలామంది ప్రజలు వస్తారు, వచ్చి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కలిసి దేవుని రాజ్యంలో జరిగే విందులో పాల్గొంటారు. కానీ దేవుడు తన రాజ్యానికి తమ పుట్టుక వల్ల వారసులైన వాళ్లను అవతల దూరంగా చీకట్లో పారవేస్తాడు. అక్కడ వాళ్ళు ఏడుస్తూ బాధను అనుభవిస్తారు. ఇలా అని యేసు శతాధిపతితో, వెళ్ళు, నీవు విశ్వసించినట్లే జరుగుతుంది అని అన్నాడు. అదే క్షణంలో అతని సేవకునికి నయమైపోయింది. యేసు పేతురు ఇంటికి వచ్చి పేతురు అత్త జ్వరంతో మంచం పట్టి ఉండడం చూశాడు. ఆయన ఆమె చేతిని తాకగానే జ్వరం ఆమెను వదిలి వెళ్ళిపోయింది. ఆమె లేచి ఆయనకు పరిచర్య చేయటం మొదలుపెట్టింది. ప్రజలు సాయంత్రం కాగానే దయ్యాలు పట్టిన వాళ్లను చాలామందిని యేసు దగ్గరకు పిలుచుకొని వచ్చారు. ఆయన ఒక మాటతో దయ్యాల్ని వదిలించాడు. రోగాలున్న వాళ్ళందరికీ నయం చేశాడు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికిన ఈ మాటలు నిజం కావడానికి ఇలా జరిగింది. మన రోగాల్ని ఆయన తనపై వేసుకున్నాడు, మన బాధల్ని ఆయన అనుభవించాడు. యెషయా 53:4. యేసు తన చుట్టూ ఉన్న ప్రజల గుంపును చూసి తన శిష్యులతో సరస్సు అవతలి వైపుకు వెళ్ళండని అన్నాడు. అప్పుడు శాస్త్రుడొకడు ఆయన దగ్గరకు వచ్చి, బోధకుడా, మీరెక్కడికి వెళ్తే నేనక్కడికి వస్తాను అని అన్నాడు. అప్పుడు యేసు, నక్కలు దాక్కోవడానికి బిలములున్నాయి, గాలిలో ఎగిరే పక్షులు ఉండడానికి గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చడానికి కూడా స్థలం లేదు అని అతనితో అన్నాడు. మరొక శిష్యుడు, ప్రభూ, మొదట నా తండ్రిని సమాధి చేసుకొనివ్వండి అని అన్నాడు. అప్పుడు యేసు అతనితో, చనిపోయిన తమ వాళ్లను చనిపోయేవాళ్లు సమాధి చేసుకొనిమ్ము, నీవు నన్ను అనుసరించు అని అన్నాడు. యేసు పడవనెక్కాడు. ఆయన శిష్యులు ఆయన్ని అనుసరించారు. అకస్మాత్తుగా ఒక పెద్ద తుఫాను ఆ సరస్సు మీదికి రావడం వల్ల ఆ పడవ అలల్లో చిక్కుకుపోయింది. ఆ సమయంలో యేసు నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని నిద్రలేపుతూ, ప్రభూ, రక్షించండి, మునిగిపోతున్నాము అని అన్నారు. అప్పుడు యేసు, మీ విశ్వాసం ఏమైంది, ఎందుకు భయపడుతున్నారు అంటూ లేచి గాలిని అలల్ని శాంతించమని ఆజ్ఞాపించాడు. అప్పుడవి శాంతించాయి. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడి, ఈయన ఎలాంటివాడు, గాలి అలలు కూడా ఈయన మాట వింటున్నాయే అని అన్నారు. యేసు సరస్సు అవతలి వైపున ఉన్న గదరేనీయుల ప్రాంతాన్ని చేరుకున్నాడు. దయ్యాలు పట్టిన మనుషులిద్దరూ శ్మశానం నుండి వచ్చి ఆయన్ని కలుసుకున్నారు. వీళ్ల క్రూర ప్రవర్తన వల్ల ఆ దారి మీద ఎవరూ వెళ్లేవాళ్లు కాదు. అప్పుడవి యేసుతో, దేవుని కుమారుడా, మాకేం చేయాలని వచ్చావు, తగిన సమయం రాకముందే మమ్మల్ని శిక్షించాలని ఇక్కడికి వచ్చారా అని బిగ్గరగా అన్నాయి. వాళ్ళకి కొంత దూరంలో ఒక పెద్ద పందుల గుంపు మేస్తూ ఉంది. ఆ దయ్యాలు యేసుతో, మీరు మమ్మల్ని వెళ్ళగొట్టాలని అనుకుంటే ఆ పందుల గుంపులోకి పంపండి అని ప్రాధేయపడ్డాయి. ఆయన వాటితో వెళ్ళండి అని అన్నాడు.
అందువల్ల అవి వెలుపలికి వచ్చి ఆ పందుల్లోకి ప్రవేశించాయి. ఆ పందుల గుంపంతా నిటారుగా ఉన్న కొండ మీద నుండి జారి సరస్సులో పడి చనిపోయాయి. ఆ పందుల్ని కాస్తున్న వాళ్ళు అక్కడి నుండి పరిగెత్తి గ్రామంలోకి వెళ్ళి జరిగిందంతా, అంటే ఆ దెయ్యం పట్టిన వాళ్ళకేమైందో అంతా చెప్పారు. ఇది విని ఆ గ్రామమంతా యేసును కలవడానికి వచ్చింది. వాళ్ళాయన్ని చూశాక తమ పరిసరాల్ని వదిలి వెళ్ళమని ఆయనను ప్రాధేయపడ్డారు. దేవుని రాకడకు సంబంధించిన మేలుకొల్పు కలిగే విషయాలను ప్రకటించే పనిముట్లుగా మేము వాడబడుతున్నాం. మాకు సపోర్ట్గా నిలబడండి. కలిసి పనిచేద్దాం. దేవుని రాజ్యానికి సిద్ధపడదాం. మన తోటి వారిని కూడా సిద్ధపరుద్దాం. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. రాజు మహిమాన్వితుడై మేఘమానునై వచ్చుచున్నాను. రాజు మహిమాన్వితుడై